ఇప్పుడు ఎక్కడ చూసినా జెండర్ ఈక్వాలిటీ ఉంది. మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి అటువంటి సమయంలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా, అంటే ఆర్థిక నిర్ణయాల్లో కూడా, అంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవటానికి ఆర్థిక నిర్ణయాల్లో కూడా సమానమైనటువంటి గౌరవం దక్కేలా మహిళలు చూసుకోవాలి. దానికి పురుషులు కూడా తోడ్పడాలి. అది ఎట్లా అంటే విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు ఇటీవల ఏళ్లలో చాలా మంచి పురోగతిని సాధించారు. అయితే వారు తమ ఆర్థిక భవిష్యత్తును సైతం స్వయంగా నియంత్రించుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. ఆర్థిక భవిష్యత్తుని, ఫైనాన్షియల్ ఫ్యూచర్ అన్నమాట, నియంత్రించుకోగలిగారు. అప్పుడే అసలైనటువంటి సాధికారికత సాధించినట్లు అవుతుంది. తల్లి, భార్య, కుమార్తె, కోడలు, ఇలా మహిళలందరికీ ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్లో సమానమైనటువంటి గౌరవము, హక్కు దక్కేలా కుటుంబంలో అన్ని విషయాలు అందరూ కలిసి చర్చించుకోవాలి, ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ. వాచ్ యువీరా 56 యూట్యూబ్ ఛానల్.